ఇందాకటి పాఠ ఇవాళ పాఠానికి రెండో కంటిన్యూషన్ గా ఇవాళ మనం మళ్ళీ చెప్పుకుంటున్నామండి. వినయ్ గారు పాఠాన్ని కంటిన్యూ చేయవలసిందిగా ప్రార్థన. ఇందాక కపి శబ్దం చెప్తున్నారు ఎవరో, వారు వచ్చారా? మిగతా వాళ్ళు ఇంకో శబ్దం సంధి శబ్దం వాళ్ళు చెప్పండి. సంధి ఎవరిది వాళ్ళు చేసుకోండి, వర్షం లేకపోతే. ఇందాక వాళ్ళు కంటిన్యూ చేయండి. రవి చెప్తాను అయితే. కంటిన్యూ చేయండి. రవి శబ్దం తీసుకోండి. రవి రవి రవిభ్యాం 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 రవ్యోః రవ్యోః. వెరీ గుడ్, బాగా చెప్పారు. చెప్పాలమ్మా, ఎవరిది వాళ్ళు చెప్పించండి, మాకు ఇచ్చేయండి. మరి స్టార్ట్ చేయండి అమ్మా. చివరికి కొన్ని వినబడలేదు. వింటున్నావా వినయ్, వింటున్నావా? అది వాయిస్ కట్ అవుతుంది గురుగారు. అదే మాకు వినబడట్లేదు. ఆవిడ మరొకసారి స్పష్టంగా చెప్పు. అమ్మ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, ఒక్కసారి మళ్ళీ చెప్తారా? బాగా చెప్పారు. తర్వాత గిరి హే గిరి గిరిభ్యాం గిరిభ్యాం భ్యాం గిరయోః 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 అండి. గిరిలో ఇకారం బదులే యకారం వస్తుంది, క్లియర్ చేయది. గిరి యోహ రెండు గిరిలో ఇకారం యకారంగా మారుతుంది. యోహ గిరియోః ముని హే ముని ముని మునిభ్యాం 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 మునియోః మునియోః. దిశల్ గారు, మీకు కష్టంగా అనిపిస్తుందా మాస్టర్? ఈ ప్రౌఢంగా సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళే అనిపిస్తుందా మీకు? మీకు నచ్చింది కదా మాస్టర్ విధానం? అంటే టైం ఎక్కువ తీసుకున్నది. అదే ఒక్కొక్కరు తీసుకోవడంతో మొత్తం అందరికి క్లియర్ గా అనిపిస్తుంది. అదే ఒకళ్ళే చాలా సార్లు చెప్తున్నారు, అంచేత ఇలా తీసుకున్నాం. పైగా తీసుకున్న వాళ్ళు లెర్నర్స్ అండి, కురవాళ్ళు. అంటే అనంతకృష్ణ గారు లెర్నరే, ఆ వినయ్ ఇంకా లెర్నరు. ఆవిడగా అలాగే వీళ్ళు మీలాంటి వాళ్ళు ఆశీర్వదిస్తే వాళ్ళందరికీ చాలా విజయం అవుతుంది. అయ్యి బాబాయ్, మీ ఆశీర్వచనాలు కావాలని మనం చెప్పింది చెప్పడం కష్టం కదా మాస్టర్, మనం చెప్పడం వేరు. మీ అందరి ఆశీర్వచనాలు కావాలని. అలా కదా సార్, ఇప్పుడు ఆ ఉన్నారు వాళ్ళందరూ చెప్తున్న వాళ్ళు చిన్నవాళ్ళు గమనించారు కదా. అనంతకృష్ణ గారు కూడా శబ్దాలు పాపం చాలా ఒకసారి చెప్తే ఆయన ఏకసంతాగ్రహంలో కష్టపడి తీసుకుని కమిట్మెంట్ చెప్తున్నారు. కూడా భాష కష్టమే, శబ్దాలన్నీ వినవకూడదు కాదు వారు. అంచేత ఆయన కూడా మాకు చాలా సహకరిస్తున్నారు బాబు. అంచేత మీరందరూ కూడా ఆశీర్వదిస్తే అమ్మవారిని ఆశీర్వదించినట్టు లెక్క అవుతుంది. రైట్ అండి. కానీ కంటిన్యూ బాబు. భూపతి శబ్దం చెప్పాలండి. ఆ కపి శబ్దం వచ్చారు ఆవిడ? లేదు గురుగారు. చెప్పండి ఇప్పుడు చెప్పండి. హే కపి కపి కపిభ్యాం కపిభ్యాం కప్యోః కప్యోః. కపిభ్యాం 3 సార్లు చెప్పారా? చెప్పారు. చెప్పలేదు, 2 సార్లు చెప్పారు. లేదు 3 సార్లు చెప్పారు. నేను విన్నా 3 సార్లు చెప్పారు. లేదు సార్, 2 సార్లు ఆవిడ అడిగాను, 2 సార్లు చెప్పారమ్మా. మీకు అవధానం ఉంది, పర్వాలేదు. ఇంకోసారి చెప్పమంటారా? కపి హే కపి కపి కపిభ్యాం 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 కప్యోః. అవునమ్మా, వెరీ గుడ్. భూపతి చెప్పేసేయండి, ద్వివచనాలు అయిపోతాయి. ఒకసారి మరొకసారి చెప్పండి అమ్మా. సంబోధన ద్వితీయ 2 చెప్తున్నారు, తెలియట్టే వినయ్.
हे भूपति भूपतिभ्यां भूपत्योः ఓకే. ఇప్పుడు బహువచనాలకు వెళ్దామండి. అలాగే వినయ్ గురువు గారు చెప్పండి, బహువచనాలు స్టార్ట్ చేయండి. చెప్తున్నా గురు, అంటే ఇక్కడ వాళ్ళకి కనిపించేలా చేసి చేస్తున్నారు. ఓకే, తెలియదు నాకు ఎందుకు గారు. అయ్యహ చెప్పండి. మీరు చెప్పండి. అయ్యహ ఈన్ ఇభిః ఇభ్యః ఈనాం ఈనాం ఇషు. ఈనాం ఏమిస్తున్నా వాళ్ళకి? ఈనాం అన్నా ఏమిస్తావు? ఈనాం ఈ అన్ని అదే ఈనాం. అదే ఈనాం. అదే ఈనాం అండి. ఆయన సంస్కృత దీక్షితులు. చెప్పండి, మరొకసారి చెప్పించు. అయ్యహ హే అయ్యహ చెప్పను, ఎవరు అందరినీ చెప్తాను, నువ్వు మానేసి చెప్పు. అలాగే గురువు గారు, ఒకసారి ఎవరైనా చెప్పండి. భ్యహాదేర్ మాత్రం ఉత్తలమ. ఇభ్యః అని స్పష్టంగా అనాలి. తృతీయ, చతుర్థి, పంచమి జాగ్రత్తగా చెప్పండి అమ్మా. ఇప్పుడు అక్కలేదు. ఈ హరిశబ్దం తీసుకోమను. చెప్పేటప్పుడు ఎవరి శబ్దం వాళ్ళు తీసుకోమను. నువ్వు హరిశబ్దం తీసుకో, మిగతా వాళ్ళు ఎవరి శబ్దం వాళ్ళు తీసుకుంటారు. అలాగే హరయః అగ్నయః అతిథయః ఋషయః కపయః అంటున్నారు. కప్యః కాదు, ఎవరు చెప్పారు అది? అదమ్మా, అది స్పష్టత ఉండాలా? ఓకే. సంధయః గిరయః మునయః సుపతయః హే హరయః హే అగ్నయః హే అతిథయః చెప్పండి. హే గిరయః హే మునయః హే భూపతయః హరీన్. ఒకసారి భూపతయః అనొద్దమ్మా, భూపతయః. భూ ఉచ్చరణ వస్తుండాలి. భూపతయః. ద్వితీయ విభక్తి అండి. హరీన్. అగ్నీన్. అవునమ్మా. అతిథీన్. ఋషీన్. కపీన్. రవీన్. ఆశరథీన్. గిరీన్. గిరీన్. మునీన్. భూపతి. భూపతి. హరిభిః. అగ్నిభిః. అతిథిభిః. ఋషిభిః. కపిభిః. రవిభిః. బిహి అంటున్నారమ్మా చాలా మంది. కపిభిః అలా స్పష్టంగా గిరిభిః. గిరి. మునిభిః. అవునండి, అవును.
మునిభిః భూపతిభిః భూపతిభిః బాగుందమ్మా. తర్వాత హరిభ్యః హరిభ్యః చతుర్థి పంచమి. అది చతుర్థి పంచమి. అగ్నిభ్యః అగ్నిభ్యః. అవును. చతుర్థి అతిథిభ్యః పంచమి అతిథిభ్యః. చతుర్థి చతుర్థి ఋషభ్యః ఋషిభ్యః పంచమి ఋషిభ్యః. చతుర్థి ఏమండి ఎవరో వచ్చారండి. కవా కాదు కదండి, కవి ఇకారాంతం కదా. కవిభ్యః పంచమి కవిభ్యః. అవును. చతుర్థి పంచమి కపిభ్యః కపిభ్యః. చతుర్థి పంచమి రవిభ్యః రవిభ్యః. భ్యః కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. కొంచెం భ్యః అన్నది మీకు ప్రాక్టీస్ చేయండి ఇళ్లలో. చతుర్థి పంచమి రతిభ్యః. ఓకే. చతుర్థి పంచమి గిరిభ్యః గిరిభ్యః. అవునండి. మునిభ్యః అవునండి. చతుర్థి పంచమి భూపతిభ్యః భూపతిభ్యః. అవును. షష్ఠి హరీణాం అగ్నీనాం. వెరీ గుడ్. గమనించారు కదమ్మా తేడా. ఆయన ర్యాఫ్ ఉంది కనుక హరీణాం అన్నారు, మీరు అగ్ని నామే. రైట్. అతిథీనాం. అవునమ్మా. ఋషీణాం. ఓకే. కవీనాం కపీనాం. రవీనాం. ఓకే. సంధీనాం. గిరీణాం. ఓకే. మునీనాం భూపతినాం భూపతినాం. ఉపతీనాం. హరిషు అగ్నిషు అవునమ్మా. తిథిషు. అవును. ఋషిషు ఋషిషు. అవును. అవును. కపిషు రవిషు రవిషు సంధిషు గిరీషు. మునిషు భూపతిషు దీర్ఘ వద్దమ్మా, దీర్ఘ వద్దు. భూపతిషు. పతిషు పతిషు భూపతిషు అంతే. భూపతిషు. అవును. ఇప్పుడు మొత్తం అన్ని హరయః హే హరయః హరీన్ హరిభిః హరిభ్యః హరిభ్యః హరీణాం హరిషు. అగ్నయః హే అగ్నయః అగ్నీన్ అగ్నిభిః అగ్నిభ్యః అగ్నిభ్యః అగ్నీనాం అగ్నిషు. అతిథయః హే అతిథయః అతిథీన్ అతిథిభిః అతిథిభ్యః అతిథిభ్యః అతిథీనాం అతిథిషు. ఋషయః హే ఋషయః ఋషీన్ ఋషిభిః ఋషిభ్యః ఋషిభ్యః ఋషీణాం ఋషిషు. కవయః హే కవయః కవీన్ కవిభిః కవిభ్యః కవిభ్యః కవీనాం కవిషు. విషు కపయః హే కపయః కపీం కపీం కపిభిః కపిభ్యః కపిభ్యః కపీనాం కపిషు. రవయః హే రవయః రవీన్ రవిభిః రవిభ్యః రవిభ్యః రవీనాం రవిషు. నకారం చెప్పాలమ్మా. రవీణాం. అదే అక్కడ రవీణా అని చెప్పారు, గుర్తుందా? ఏకవచనంలోను రవీణా అని. రవీణాం రవీణాం రవిషు. అంతేనమ్మా. హే రవయః రవీన్ రవిభిః రవిభ్యః రవిభ్యః రవీనాం రవిషు. దాశరథీన్ దాశరథిః దాశరథిభ్యః దాశరథిభ్యః దాశరథీనాం దాశరథిషు. గిరయః
हे गिरयः गिरीन् गिरिभिः गिरिभ्यः गिरिभ्यः गिरीणां गिरीषु ఒకసారి గిరీణాం గిరి దీర్ఘం కూడా ఉండాలి కదండి. గిరి కూడా దీర్ఘం కూడా ఉండాలి కదా. గిరీణాం 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 అనా గిరీణాం నకారం మాట్లాడలేదు. దీర్ఘం కూడా ఉండాలంటున్నాను. గిరిని దీర్ఘం గిరీణాం అని దీర్ఘం చెప్పద్దు. గిరీణాం అది గిరీణాం మునయః ఏ మునయః మునిభిః మునిభ్యః ద్వితీయ చెప్పారండి. ద్వితీయ చెప్పారా? చెప్పానండి. ఓకే సార్. మునిభ్యః మునీనాం మునిషు. అవునండి. భూపతయః భూపతి. కంగారు పడద్దమ్మా. ఒకసారి మరోసారి చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఒక్కొక్కటి కంగారు అడగదు. ఒక్కొక్కటి చెప్పండి, ఏం కంగారు లేదు, నిదానంగా చెప్పండి. భూపతయే ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పండి అమ్మా, ప్రారంభం నుంచి చెప్పండి. భూపతయః. అవును. భూపతయే భూపతయః వస్తుందమ్మా. హే బహువచనం ఎమ్మడి ఏకవచనం వెళ్తున్నారు మీరు. భూపతిన్. హలో భూపతి హే చెప్పండి అమ్మా. హే భూపతయః చెప్పండి. అదొకటి. హే భూపతయః. పత్యః అనొద్దు. హే భూపతయః స్పష్టంగా. భూపతయః భూపతయః హే భూపతయ. భూపతిన్ కాదండి, హైదరాబాద్ గురుగారు వినయ్ ఒకసారి చూడు బాబు. భూపతిభిః ఒక్కసారి చూడండి అమ్మా. మరోసారి వినండి అందరూ. ఎవరైనా బహువచనం మొదటి నుంచి చెప్పండి అమ్మా ఒకసారి. హే భూపతయః. హే కాదండి, ముందు ఉట్టి భూపతయః కదండి. అలా చెప్పమంటారు అంటే నేను మామూలుగా సంబోధన అనుకుని హే భూపతయః ఒక్కసారి చెప్పండి. ప్రథమ బహువచనం స్టార్ట్ చేయండి. ప్రథమ బహువచనం నుంచి స్టార్ట్ చేస్తాను. భూపతయః. ద్వితీయ చెప్పనండి, సంబోధన చెప్పనా? సంబోధన చెప్పండి, అదే పద్ధతిలోనే చెప్పండి. అదే హే హే భూపతయః. అవును. భూపతిన్. అంతే. భూపతిభిః. సర్లేండి. భూపతిభ్యః. అవును. భూపతిభ్యః. అవును. భూపతీనాం. విడగొట్టద్దండి. భూని విడిగానే పతిని విడగట్టు కొట్టే భూపతి. భూపతీష్. భూపతీష్. భూపతిషు. 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 అంతే. బాగుంది. అయిపోయిందా వినయ్? ఎన్ని శబ్దాలు? ఒక డౌట్. హలో సార్, ఒక డౌట్ సార్. ఒక్కసారి అండి. శబ్దాలు ఎన్నయ్యాయి? శబ్దాలు ఎన్నయ్యాయి? ఇవాళ శబ్దాలు ఎన్నయ్యాయి వినయ్? 12 ఇకారంతో 13. అంటే అది కూడా ఇకారం కూడా శబ్దాలు. ఇకారంతో 13 అర్థం. 13 ఏంటి? 24. 24 రూపాయలు చెప్పారు ఒక్కొక్కళ్ళు. 24 ఇంటూ 13 లెక్క చెప్పండి, ఎంత అవుతుంది సుమారుగా? 312. 312 అంటే 312 శబ్దాలు మీ చేతిలో రెడీగా ఉన్నట్టు లెక్క. అతను ఇకారం శబ్దాలు అందించడం తర్వాత మిగతా మీరు వేల కొద్ది శబ్దాలు మీ చేతిలో ఉన్నట్టు లెక్క. అర్థమవుతుంది కదండి? ఆయన డిమాండ్ చేయాలి ఇకారం శబ్దాలు ఇంకా చెప్పండి. అయితే ఇవన్నీ పుంలింగ శబ్దాలు మాత్రం గమనించండి. నపుంసకంలో వేరుగా ఉంటాయి, స్త్రీలింగంలో వేరుగా ఉంటాయి. ఇప్పుడు సందేహం అడగండి, ఎవరో అడుగుతున్నారు. ఇది పది శబ్దం ఏకవచనంలో కొద్దిగా తేడా ఉన్నట్టుంది, అది చెప్పించగలరా? ఎవరు? దీక్షలు గారా? లేదు సార్, ప్రసాదరావు. ఎవరైనా పర్వాలేదు. పతి ఎప్పుడు స్థిరంగా ఉంటాడండి. భూపతి అంటే పక్కన సమాసంలో కలిస్తేనే స్థిరంగా ఉంటాడు పతి. అయితే గాలిపటంలో ఎగురుతాం, ఉట్టి పతి శబ్దం అయితే గాలిపటంలో రకరకాల అవతారాలు చూపిస్తాం. మనందరికీ అలవాటే. పతి అంటే ముడి వేసి భూపతినో హరిశబ్దంలో నడవాలంటే భూపతియో లేదంటే
ఏదో విశ్వపతియో లేదా అంటే ఇంకో పతితో కలుపుతూ ఉంటాం. ఉట్టి పతి శబ్దం అయితే వికారాలు చాలా ఉంటాయండి. మీ అబ్జర్వేషన్ వెరీ గుడ్. 1 మినిట్ సార్. ఇప్పుడు మా విష్ణు పుస్తకంలో పతి శబ్దం ఏకవచనం ఇచ్చారు. పతి హే పతి. ఒకసారి వినండి, పతి శబ్దం దగ్గర తీసుకోవట్లేదు మేము. పతి శబ్దం పతి శబ్దం వికారాలు చాలా ఉన్నాయి. పత్యా వచ్చింది ఇక్కడ. సమాసం ఒకసారి వినమంటారు. మీరు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. చాలా ముఖ్యమైన విషయం, ఎవరికి చాలా మందికి భ్రాంతి పడుతూ ఉంటారు. ఉత్తిపతి శబ్దం అయితే చాలా వికారాలు చాలా వస్తాయి. సమాసంలో భూపతి కావచ్చు, విశ్వపతి కావచ్చు, ప్రజాపతి కావచ్చును, ధనపతి కావచ్చును, ఏదైనా సరే సమాసంలో చివరి పతి శబ్దం చివరుంటే ఈ హరిశబ్దం లాగా నడుస్తుంది, కపి శబ్దం లాగా నడుస్తుంది, కవి శబ్దం లాగా నడుస్తుంది. ఉట్టిపతి శబ్దం అయితే వికారాలు చాలా వస్తాయి. మీ అబ్జర్వేషన్ వెరీ గుడ్. అనంతకృష్ణ గారు, వినయ్ గురుగారు వినిపిస్తుందండి. వారి అబ్జర్వేషన్ విన్నావా కదా? అవును గురుగారు, అవునండి. తర్వాత దీని మీద కావచ్చు విస్తృతంగా చెప్తాను. మీ పేరండి? మీ పేరండి? ప్రసాదరావు సార్. ప్రసాదరావు. పరిచిత భవాన్. నేను మీ క్లాస్కి వచ్చాను సార్, మన రామకృష్ణ విషయంలో. అదే ప్రసాదరావు గారు. ఓకే సార్, అదే అదే మీ ఓల్డ్ ఎస్టిమేటరీ క్లాస్. చాలా సీనియర్ సిటిజన్ సార్. నేను అనంతకృష్ణ చెప్పినట్టుగా ఓల్డ్ ఎస్టిమేటరీ క్లాస్. ఓకే సార్, ఓకే సార్, చాలా సంతోషం. అది పతి శబ్దం మాత్రం భిన్నంగా చాలా ఉంటుందండి మార్పులు. ఏకవచనంలో చాలా మిగతా సమానంగానే ఉంటుంది, ఏకవచనంలో చాలా మార్పులు వస్తాయి. అంటే వేరే పదంతో కలిసినప్పుడు హరి శబ్దంలాగా ఉంటుంది, ఒక పతి అయినప్పుడు వేరుగా ఉంటుంది. శబ్దాలు ఇంకేమన్నా ఉన్నాయా సార్? అలా సార్ విశేషాలు చూద్దరు కానండి. అంటే మొట్టమొదటి సిమిలర్ ధాతువులు అయితే చెప్పేవాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లేకుండా, వినేవాళ్ళకి కూడా ఇది లేకుండా కేవలం అంచేత తెలివిగా భూపతి శబ్దం లాంటిదే తీసుకున్నాం. అది భూపతి కావచ్చు, విశ్వపతి కావచ్చును, ధనపతి కావచ్చును, ప్రజాపతి, ఏదైనా సరే పతి శబ్దంతో అండైనటువంటి సమాస పదాలన్నీ మామూలు ఇకారం సమాసాలుగా ఉంటాయి, మామూలు హరిలాగానే వస్తాయి. అంతేనండి. ఒక పతి మాత్రం వేరుగా వస్తుంది. అలాంటి శబ్దాలు ఇంకా ఉంటే అవి కూడా చెప్పండి. రైట్ అండి, చాలా సంతోషం మీ ప్రశ్నకి. రైట్, ఇప్పుడు ఉకారాంతం తీసుకుంటావా? టైం లేదా? టైం సరిపోదు గురుగారు ఇవాళకి. శబ్దం చెప్పించే ఒకసారి గురుహు అని ఒక శబ్దం చెప్పించే 3 వచనాల్లోనూ. అలాగే గురుగారు. నువ్వు గురుహు అని మిగతా వాళ్ళేమో ప్రాతిపదిక చెప్పేసి టేబుల్ మార్చి ఉకారాంత ప్రాతిపదికలు చెప్పేసి వరుసగా వాళ్ళు ఒక్కొక్కటి ఉంటారు. ఏకవచనం దాకా చెప్పేసి చెప్పండి కనీసం, లేదా స్పీడ్ గా మొత్తం శబ్దం అంతా చెప్పేసి వాళ్ళు మొత్తం అంతా శబ్దం చెప్పేస్తారు. నువ్వు అన్ని ఏకవచనాలు చెప్పేసి వినయ్. అలాగే గురుగారు. ఏకవచనాలు అన్ని చెప్పేసి, అలాగే అందరూ ఏకవచనాలు చెప్పేసి తర్వాత ద్వివచనాలు అన్ని చెప్పేసి ఒకసారి స్పీడ్ గా రాగేసి చెప్పండి. ఉకారాంత ప్రాతిపదిక తీసుకో. ఊహు చెప్పండి. ఊ ఒకటి గురు అనిపించి వాళ్ళ చేత ఊ గురు జంతు ఎవరు దేని తీసుకుంటారో తీసుకో వాళ్ళని. నువ్వు గురువు తీసుకోవయ్యా. అలాగే గురుగారు. గురు జంతు, పశు, అంశు అమ్మ, అంశు అది కిరణము అర్థం. వాయు. ఓకే. శుభం యువన సుధాంశు తీసుకున్నా గురుగారు. సుధాంశు అని పెట్టాను. అంశు తీసుకున్నావు కదా, మళ్ళీ సుధాంశు ఇంకెందుకు? అంశు తీసుకుంటే సుధాంశు కావచ్చు, ఏదో ఇంకా ఏమైనా కావచ్చు అనుకున్నాం కదా. అవును గురుగారు. అంశు సుధాంశు కలుపుతాం కావస్తే సుధాంశు కలపచ్చు, ఏదో కిరణ ఉష్ణాంశు కావచ్చు, శీతాంశు. అంశు చాలు. ఈ సుధాంశు తీసి మనం ఒక్కొక్కరు ఒకటి తీసుకొని ఓన్ చేసుకొని చెప్పని స్పీడ్ గా, టైం అయిపోతుంది. అదే అందరూ తీసుకున్నారు. ఒక ప్రాతిపదిక చెప్పండి. భానుహు అనేది అప్పుడే మీరు అందరికి వచ్చాయా? నేను వచ్చాయండి. ఎవరైనా మిగిలేరా? కేతు. కేతు చెప్పండి అమ్మా. అయిపోయిందా? గురుహు. హే గురు. నువ్వు మొట్ట గురుహు స్టార్ట్ చేయి. గురుహు
హే గురో. ఏకవచనాన్ని చెప్పేసి నువ్వు చెప్తున్నా గురువు గారు. గురుహు హే గురో, గురుం గురుణ, గురవే, గురోహ, గురోహ, గురౌ. అవును. ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్పమను. హే జంతో, జంతుం, జంతునా, జంతువే, హరయ్య అన్నట్టుగా అకారమే వస్తుంది కదమ్మా. హరయ్య అన్నట్టుగా జంతవే అని చెప్పారు, గురవే అని చూడండి. జంతవే, జంతవో, 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 జంతవ్ అనే జంతువు ఇంకా ఉండదు, జంతవ్. జంతవ్. ఒకసారి చెప్పు వినయ్, నువ్వు గురు శబ్దం చెప్పు సరే. గురుహు హే గురో, గురుం గురుణ, గురవే, గురోహ, గురోహ, గురౌ. మహోదయ భాను శబ్దం చెప్పనా మహోదయ? చెప్పండి 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 చెప్పేసండి, టైం అయిపోతుంది. భాను, భానుహు, భానువో, భానుం, భానునా, భానువే, భానువే కాదమ్మా, ఒక్కోటి చెప్పించు, ఒక్కోటి చెప్పించు. షష్ఠి భానోహ, సప్తమి భానౌ, తరుహు హే తరో, తరుం, తరుణ, తరవే, తరోహ, తరోహ, తరౌ. ఎంత అందంగా చెప్పారమ్మా. ఎవరు చెప్పారు? సత్యవతి అండి. వెరీ గుడ్ తల్లి. పశవే, పశోహ, పశోహ, వినయ్ ఏం చెప్పారండి? ఏమండి పశువు చెప్పండి. సప్తమి, సప్తమిలో ఏం చెప్పారు? సప్తమి పశువు. అంతే, రైట్ అమ్మా, రైట్ రైట్. తర్వాత మిగతా వాళ్ళు చెప్పండి. అంశుహు హే అంశో, హే వెరీ గుడ్. అంశే, అంశే ఏకారం ఏంటమ్మా? మళ్ళీ అంశో మహోదయ క్షమ్యతాం. హే అంశో, హంసుం, హంసునా, హంసవే, అవును హంసోహు. సప్తమి, సప్తమి, సప్తమి హంసౌ. అవునమ్మా, మర్చిపోకూడదా. ఇంకో ఏ వాయో, ఏ వాయో, వాయుం, వాయుం, వాయున, వాయో, వాయో, వాయవ, వాయో. తర్వాత టైం ఇచ్చేయద్దు, కిల్ చేయొద్దు. ఋతుహు హే ఋతో, ఋతుం, ఋతునా, ఋతవే, ఋతోః, ఋతోః, ఋతౌ. అవును, బాగా చెప్పారు. ఏడ్ చేయకూడదు. ఎవరో ఒకళ్ళు ఎవరో ఓట్ చేస్తున్నారు చెప్పేసండి, టైం అయిపోతుంది కదా. కేతుహు చెప్తాను. చెప్పండి అమ్మా, చెప్తాను చెప్పేసండి. ఇందాక కేతుహు హే కేతో, కేతుం, కేతునా, కేతవే, కేతోః, కేతోః, కేతౌ. అవును. తర్వాత ఇంకోటి హే మనో, మనుం, మనున, మనవే, మనోహ, మనోహ, మనౌ. ఏమిటా మనవే అన్నారు? ఏవి మన అందరివే అన్నారు? ఏమిటన్నారు మనవే అని చెప్పని? ఏమేవి ఈ ధాతువులు, ఈ రూపాలు మనవేనా? మనవే. ఓకే రైట్. అంటే మనం అందరం మానవునే, మనవుని ఇస్తున్నాడే కదమ్మా. అంచది ఇవన్నీ మనవే. మనవే సమర్పయామి. చెప్తున్నానండి. వెరీ గుడ్. చెప్పు. అన్నీ అయిపోయా? అయిపోయాయి. వెరీ గుడ్. వివచనం చెప్పండి. ధాతు కూడా చెప్పండి, ఎవరో ఒకళ్ళు ఉన్నట్లయితే. ధాతుః హే ధాతో, ధాతుం, ధాతునా, ధాతవే, ధాతోః, ధాతోః, ధాతౌ. అవునమ్మా. ఇప్పుడు చెప్ప, ద్వివచనం చెప్పించు బాబు. గురు హే గురు, గురు, గురుభ్యాం, 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 గురువోః, గురువోః. జంతు హే జంతు, జంతు, జంతుభ్యాం, జంతుభ్యాం,
జంతుభ్యాం జంతువో జంతువోః. హేమవేది గారు కదా? అవును గురుగారు. ఎంత ప్రోగ్రెస్ తో చెప్తున్నారు, అర్థం అవుతున్నాయమ్మా? ఎంత ఈజీగా చెప్తున్నారు మీరు. తరు హే తరు తరు తరుభ్యాం 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 తరువోః తరువోః. సత్యవతి గారు చెప్తా. అవునండి. హేమవేది గారు మీరు బాగా చెప్పడం గమనిస్తున్నారా? మీకు వస్తుందని గమనిస్తున్నానండి. భయం పోయింది కదమ్మా, ఈజీ అని మీకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. మిగతా గ్రూప్ లో చెప్పండి అమ్మా, ఇది పండితులకు మాత్రమే అర్థమయ్యే భాష కాదు, మేమందరం కూడా శబ్దాలు నేర్చుకుంటున్నాం, హాయిగా నేర్చుకుంటున్నాం అని, భయం లేకుండా హాయిగా నేర్చుకుంటున్నాం అని. చెప్పండి తర్వాత. పశు హే పశు పశు పశుభ్యాం 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 పశోః పశోః. వెరీ గుడ్, బాగా చెప్పారు. హంసు హంసు హే హంసు హే హంసు హే హంసు. అమ్మని హం కాదు, హకారం లేదు, అంశు అని. హకారం లేదమ్మా, అంశు అంశు అని. అంశు. అవును. అంశు హే అంశు అంశు. అవును అంశు. అంశుభ్యాం అవునమ్మా. అంశు. అంశుభ్యాం మూడుసార్లు చెప్పాలి. భ్యాము చెప్పమ్మా. అంశుభ్యాం చెప్పండి అమ్మా. అంశోహ అని చెప్పారా అండి? అంశోహ అని వా కూడా చెప్పారా? అంశువోహ వా కూడా వినబడాలి. అంశువోహ అంశువోహ అని. వెరీ గుడ్, బాగా చెప్పారమ్మా. వాయు అవును. వాయు కాదు, భ్యాములు కదండి, భ్యాములు కదా, ద్వివచనం కదా. భ్యాములు వాయుభ్యాం కదా. చెప్పండి. వాయుభ్యాం 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 వాయోః వాయు వాయోః వాయు. బాగుందండి, బాగుంది. ఓకే, తర్వాత ఋతు ఋతు హే ఋతు హే ఋతుభ్యాం ఋతుభ్యాం. మళ్ళీ ఇక హే కాకుండా ఋతువు అని ద్వివచనం ద్వితీయ విభక్తులు మళ్ళీ చెప్పండి. హే వదిలేసి ఋతువు. ఋతు హే ఋతు ఋతు ఋతుభ్యాం 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 ఋత్వోః ఋత్వోః. చెప్పండి అమ్మా. మను హే మను. చెప్పండి చెప్పండి అమ్మా. మను హే మను మను మనుభ్యాం 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 మన్వోః మన్వోః. ఓకే, తర్వాత భాను హే భాను భాను భానుభ్యాం 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 భానువోః భానువోః. ఎవరు చెప్పారు ఇది? దీక్షితుడు. ఓకే, భానుహు అంటే అర్థం ఏంటి మాస్టారు? సూర్యుడు. సూర్యుడు అని అర్థం ఉంది, కిరణం అని అర్థం కూడా ఉందండి. కేతు చెప్తానండి. చెప్పండి అమ్మా. కేతు హే కేతు. దీక్షులు గారు ఏమండి? భానుమాన్ రూపం విన్నారు కదా? ఏమండి? భానుమాన్ అని, భానుమతి రూపాలు విన్నారు కదా? భానుమతి రూపం వినలేదు? మల్లీశ్వరి అవన్నీ చూసి ఉంటుంటారు కదా. అది కాదండి, భానుమాన్ రూపం చెప్పిస్తాను తల్లి. భానుమతి అంటే మరి మల్లేశ్వరి గుర్తు రావాలి కదమ్మా. అంటే భాను శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయండి. భాను అంటే సూర్యుడు చెప్పొచ్చు, కిరణం అనే అర్థం కూడా ఉంది, సూర్యకిరణం కూడా అని. అంచేతే భానుహు అంటే భానుమాన్ అని చెప్పినట్లయితే కిరణాలు కలవాడని చెప్పాలి, లేదా ఉట్టి భానుహు అంటే సూర్యుడు అని చెప్పేయచ్చు. రైట్ అండి? అలాగే. రైట్, చెప్పండి. కేతు చెప్తానండి శబ్దం. చెప్పండి అమ్మా, చెప్పండి. కేతు హే కేతు కేతు కేతుభ్యాం 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 కేత్వోః కేత్వోః. కేతు అంటే అర్థం ఏంటమ్మా?
కేతుగ్రహం నాకు కేతుగ్రహం కేతు కాదా? అదొకటి బాగుందమ్మా. అదొకటి. ఇంకోటి ఈ కేతు ఎలా చెప్తారు మీరు? ఇంకోటి దీక్షలుగా చెప్తారు బహుశా. ఏంటండి? కేతు అంటే జెండా కూడా ఉంది, మకర కేతు. కేతనం, అది కేతనం. కేతనం కేతు సుమారుగా ఒకటేనమ్మా. కేతనం బాగా గమనించారు, కేతనహ అని గమనించారు కదా. అవును. ఇక్కడ కేతు అని పదం కూడా దీక్షలు గారిని ఏమన్నా సాహిత్యంలో చూడండి, మకర కేతు అంటే కేతు అంటే జెండా అనే అర్థం కూడా ఉందమ్మా. సరేనండి. జెండా మనం పతాక అని శబ్దం వాడాలి, పతాక అనాలి. అంటే జెండా అనే ఉర్దూ కూడా మనకి అలవాటు అయిపోయింది, కానీ పతాక అనే పదం కూడా విన్నారుగా మీరు? అదే అంటే మనం అంటూ ఉంటాం కదా, ఏదో ధ్వజము అని అంటే ధ్వజస్తంభము అంటూ ఉంటాం. ధ్వజం అంటే గురువు గారు ఓన్లీ 1 minute టైం ఉంది గురువు గారు, దయచేసి. ఓకే, రైట్ రైట్. ఇంకా కంక్లూడ్ చేయాలి. 1 minute టైం ఉంది, కట్ అయిపోతే నాకు బాధ్యత లేదు. బహువచనం చెప్పేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయమని బాబు. బహువచనం నువ్వు చెప్పేసి బహువచనం చెప్పేసి గురవః గురూన్ గురుభిః గురుభ్యః గురుభ్యః గురూణాం గురుషు. ఎవరు ఒకరు స్పీడ్ గా చెప్పండి. ఒకరిద్దరు. తరవః హే తరవః తరూన్ తరుభిః తరుభ్యః తరుభ్యః తరూణాం తరుషు. వెరీ గుడ్. అబ్బా ఎంత అందంగా చెప్పారు. హే హంసవః ఏ హంసవః హం కదమ్మా, హంసవః అనే చెప్పండి. అంశుభ్యాం అంశుభ్యః బహువచనం చెప్పండి. బాగుందా? చెప్పండి అమ్మా. అంశూనాం అంతే. ఇంకోటి చెప్పండి పడ్డ టైం అయిపోతుందండి. ధాతుభ్యః ధాతుభ్యః ధాతూనాం ధాతుషు. ఇంకోటి ఎవరు స్పీడ్ గా? కేతవః హే పశూన్ పశుభ్యః పశుభ్యః పశూనాం కేతవః హే కేతవః కేతూన్ కేతుభిః కేతుభ్యః కేతుభ్యః కేతూనాం కేతు. వెరీ గుడ్. ఇది ఎప్పుడైనా కట్ అయిపోవచ్చు, క్షమించాలి. ఇది ఎప్పుడైనా కట్ అయిపోవచ్చు. అలాగే.